శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ గురించి ఈరోజు మనము చెప్పుకోతున్నాము. మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూడడం మొదలుపెట్టండి. ఈ వీడియో చూడడం పూర్తయ్యేసరికి మీ కోరిక తీరకపోతే 100% మీ కోరిక అయితే జరిగి తీరుతుంది. జరిగి తీరకపోతే అప్పుడు నమ్మండి, ఇది వీడియో పవర్ఫుల్ కాదని. వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చే ఒక పరిహారం ఇది. ఒక మంచి స్విచ్ వర్డ్ గురించి చెప్పబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. ఎట్టి పరిస్థితులైనా వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వీడియో కానీ చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. మాకు రకరకాల సమస్యలు, వాటి కోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము, అంత కష్టపడి చేసినటువంటి కూడా ఎప్పటి నుంచో వచ్చేటువంటి రిజల్ట్ కోసము మేము ఎదురు చూడలేము, అంత ఓపిక సమయం మాకు లేవు, మాకు చాలా అర్జెంటుగా ఏదైనా ఒక కోరిక ఉంటే అది ఇప్పటికిప్పుడే తీరిపోవాలి అనుకొని చాలామంది ఉంటారండి. ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి, ఇప్పుడు మనం అనుకున్న పరిస్థితులకు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అనేది జరిగి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది రావాలనుకునే వారికి, లేదా మా కోరిక అవ్వచ్చు, లేదా ఏదైనా చేస్తున్న వర్క్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు, ఇంకేమైనా మనకి చాలా రకాల బాధలు అనేవి ఉంటాయండి. ఆ బాధలన్నీ మనకి వెంటనే నిమిషంలో తీరిపోవాలంటే ఎలాంటి కోరికలైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఇన్స్టెంట్గా నెరవేరిపోవాలి, క్షణాల్లో నిమిషాల్లో పని అయిపోవాలనుకునేవారు ఇక్కడ మేము చెప్పేటువంటి ఒక స్విచ్ వర్డ్ అయితే ఉందో అది చెప్పుకుంటే చాలు, నిమిషంలో మీరు ఏది కోరుకున్నా ఆ కోరికను నిజం చేసి చూపిస్తుంది. మీరు కోరింది కోరినట్లుగా నిమిషాల్లో జరిగిపోతుంది. అంతేకాదు, చాలామందికి మా కోరిక జరగడం లేదు, మాకు పనులు ఏవి జరగడం లేదు, ఎక్కడో అక్కడ ఆగిపోతున్నాయి, విపరీతంగా బ్లాక్ ఐస్ అనేవి ఉన్నాయి అనుకునే వారికి ఈ అన్నిటి కూడా ఒక రిమూవ్ అనేది జరిగిపోతుందండి. మీకున్న కష్టాలు బాధలన్నీ కూడా ఒకే ఒక సెకండ్లో రిమూవ్ అయిపోతుంది. ఎలా ఆ బ్లాక్ ఐస్ని అన్బ్లాక్ చేసుకోవాలనడానికి కూడా ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడు చెప్పబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి. రెండు కూడా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ జీవితము ఈ వీడియో చూడేసాన్ని బట్టి తిరగబడుతుందని తెలుసుకోండి. మరి ఇంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలి, వాటి రూల్స్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేము ఏం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం ఉంది అని మీ మనసుకు ఈ క్షణంలో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి. వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్గా కావాలనిపిస్తుంది. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ దోశ, ఇడ్లీ, ఇన్స్టెంట్ రసం, సాంబార్, వడ, ఇలా ప్రతి ఒక్కటి చిటికేస్తే అంతలో ఇన్స్టెంట్గా అన్నీ కూడా క్షణాల్లో రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ ఇలానే తయారైపోయింది. అప్పటికప్పుడు నిమిషాలు రెడీ చేసుకోవడం అయింది. కానీ అంతేకాకుండా మనం చేసే పనిలో ఒక రిజల్ట్ కూడా అలానే చిటికేస్తే అంతలో ఇన్స్టెంట్గా వచ్చేయాలని కోరుకుంటూ ఉంటాం. అలా ఇన్స్టెంట్ రిజల్ట్ తెచ్చిపెట్టేటువంటి ఒక పవర్ఫుల్, ఒక మ్యాజికల్, ఒక మ్యాగ్నెటిక్ లాంటి స్విచ్ వర్డ్ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, వాటన్నిటికీ ఎన్నో స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ చెప్పుకున్నాం, అయినా కూడా మనకు పెద్దగా రిజల్ట్ అనేది రాలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే జరగనే జరగదు, తీరనే తీరదు అన్న కోరిక కూడా తీరిపోతుంది. మరి అది ఏమిటి, ఆ స్విచ్ వర్డ్ ఏంటి, ఏ టైం చేయాలి, అలాగే మీకు కష్టం కూడా తీరిపోతుంది. అది కూడా కొన్ని నిమిషాలు మొదలు పెట్టుకొని 100% జరిగి తీరుతుంది. చాలా సింపుల్, నోరు తిరగని వాళ్ళు కూడా చెప్పుకునేటువంటి ఈ స్విచ్ వర్డ్. ఇక ఆ వర్డ్ అయితే చిన్నదే, కానీ ఇంత చిన్నదానికి అంత పెద్ద కోరికలు తీరిపోతాయా అని మీరు చాలామంది డౌట్ ఉండవచ్చు. కానీ మాకు ఎన్నాళ్ళ నుంచో తిరగడం లేదు, ఇవి చెప్పగానే తిరిగిపోతాయా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంజల్స్ నెంబర్ స్విచ్ వర్డ్ అంటే చాలామంది నమ్మరు. ఈ ఏంజల్స్ అనేవాళ్ళు దేవదూతలు, మెసెంజర్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనుషుల్ని, ఏంజల్స్ని భగవంతునే సృష్టిస్తాడు. మరి అలాగే మనుషులకి దేవుడికి మధ్యలో ఏంజల్స్ ఉంటారు, అంటే దేవదూతలు ఉంటారు. మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరుదామా, దాన్ని తీసుకువెళ్ళి ఎప్పుడు ఆ భగవంతుడికి చేరుద్దామా అని ఈ ఏంజల్స్ అనేవారు మన చుట్టూ ప్రతి క్షణం తిరుగుతూనే ఉంటారు. ఇది మనకు తెలియని ఒక రహస్యం అని కూడా చెప్పుకోవచ్చు. మరి మనం కనుక నమ్మి నమ్మకంతో ఏదైనా ఒక కోరిక బలంగా కోరుకుంటే, మనం సంకల్ప బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకువెళ్ళి దేవుడికి అందిస్తారు. ఈ దేవదూత, ఈ ఏంజల్ అంటే ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుందన్నమాట. మరి అందుకని ప్రతి ఒక్కరు కూడా అందుకే అంటున్నాము, మనం ఎప్పుడు కూడా ప్రేమతో పిలవాలి, నమ్మకంతో పిలవాలి. ఏంజల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అవుతారు.
మన కోరిక ఏంటి అన్నది త్వరగా వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దాన్ని తీసుకువెళ్ళి భగవంతుడి దగ్గరికి చేరుస్తారు. అలాంటప్పుడు మనము ఆ సిచ్యువాన్ని ఆ భగవంతుడికి ఆ సందేహాన్ని అందిస్తారు. ఈ మధ్యలో భగవంతుడికి మనుషులకు మధ్యలో ఉన్న వాళ్ళే ఏంజెల్స్. ఇక వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏంజెల్స్ మన కంటికి అయితే కనిపించరు. వాళ్ళు కనిపిస్తారా అని మీరు డౌట్ రావచ్చు. వాళ్ళు మాత్రం మనకి కనపడరు. అంటే వారికి ఒక రూపం అంటూ ఉండదు. ఒక ఆకారం అంటూ ఉండదు. కేవలము మనం అందించే మెసేజ్‌ని తీసుకెళ్ళి భగవంతుడికి అందించడం మాత్రమే ఈ ఏంజెల్స్‌కి తెలుసు. అలాంటి ఏంజెల్స్‌కి సంబంధించినటువంటి కొన్ని ఏంజెల్ నెంబర్స్, కొన్ని స్విచ్ వర్డ్స్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. మన కోరిక తీరాలంటే ఖచ్చితంగా ఈ ఏంజెల్స్‌ని ప్రేమతో పిలవాలి. నమ్మకంతో గనక మన కోరికను మనం చెప్పుకున్నామంటే వెంటనే ఈ ఏంజెల్స్ మనకి కనెక్ట్ అయిపోతారు. అలా మనకు కావాల్సిన మనకు తీరాల్సిన కోరికలను మెసేజ్ రూపంలో దేవుడికి అందించి ఆ ఏంజెల్స్ మన కోరికలను తప్పకుండా తీరుస్తారు. దేవుడికి అందించిన మెసేజ్‌ని ఈ ఏంజెల్స్ మనకు ఇస్తారు. ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొన్నేళ్లుగా తీరనటువంటి కోరికలు కొన్ని నిమిషాలలో తీరిపోతాయా? ఇది సాధ్యమా అని అనుకుంటూ ఉంటారు. మీరు కోరుకున్నది ఖచ్చితంగా తీరుతుంది. 100% నమ్మకంతో నేను చెప్పిన సిచ్యువాన్ని చేసి చూడండి. మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నాం, మన సంకల్పం ఎంత గొప్పగా ఉంది అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు కనుక నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లో మీ కోరిక తీరిపోతుంది. ఇది ఎందుకు అవ్వదు, జరిగి తీరుతుంది, ఇప్పుడు నేను ప్రయత్నిస్తానని చేయబోతున్నాను అని మన దృఢ సంకల్పం అయితే ఏదైనా సరే చేసి చూపిస్తుంది. ఎలా జరగదు, నేను కూడా చూస్తానని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి. అది క్షణాల్లో తీరి మీ ముందుకు రావాలి. అంతే, క్షణంలో జరిగిపోవాలి. ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగి మీ ముందుకు వస్తుందని నమ్మకంతో చేస్తురండి. అంటే ఇక్కడ మీరు గట్టిగా నమ్మి మీ సంకల్పం వల్ల గట్టిగా ఉండాలి. మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయొచ్చు, రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడానికి చేసుకోవచ్చు, అప్పుల బాధలు తీరడానికి చేసుకోవచ్చు. మీకున్న ఎలాంటి కష్టాన్నైనా సరే నమ్మి ఆపర్చునిటీస్ పెరగటానికి చేసుకోవచ్చు. జాబ్ కోసం, పెళ్లి కోసం, పిల్లల చదువు కోసం చేసుకోవచ్చు. అలాగే మ్యాచెస్ కోసము ₹1,00,000 కావాలి, లేదా ₹2,00,000 కావాలని ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుందండి. ఆ కోరిక తినాలంటే మాత్రం స్విచ్‌వాడు మీరు ఏదైతే కోరిక ఖచ్చితంగా అది నిమిషంలో మొదలవుతుంది. రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ క్షణాల్లో, నిమిషాల్లో చిటికేస్తే అంతలో ఇన్‌స్టంట్ రిజల్ట్ తెచ్చిపెట్టేటువంటి స్విచ్‌వార్డ్ చెప్పే ముందు మీరు ఒక చిన్న పని అయితే చేయాలి. మరి ఆ పని ఏంటని మాత్రం గట్టిగా ఆలోచించుకోవాకండి. మీలో ఏవైనా బ్లాకేజెస్ ఉన్నాయో మీకు తెలీదు. మీ పనులన్నీ అంటే బ్లాకేజెస్ అంటే నెగెటివ్ ఎనర్జీ. ఈ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో తెలియడం లేదు. మీరు కోరిన కోరికలను ఎందుకు తీరడం లేదో మీకు తెలియడం లేదు. అంటే మనలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాము, అది మధ్యలోనే ఆగిపోవడము. మనం అనుకుంటాం ఇంకేంటి పని పూర్తయిపోతుంది, అంతా అయిపోవచ్చిందని హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నంతలోపే ఆ పని ఆగిపోతుంది. ఇక ఏదో ఒక అడ్డంకు రావటము, ఆటంకం అన్నది కలగటం వల్ల ఆ పని ఆగిపోతుంది. అవన్నీ ఏర్పడడం జరుగుతాయి. ఇలా మీ బిజినెస్‌లో కావచ్చు, ఏదైనా వ్యాపారంలో కావచ్చు, లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు, ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, పిల్లలకి పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఒక కారు కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా సరే మనకున్న ఏ ప్రాబ్లమ్ ఇలా ఏదైనా కానీ మనం అనుకున్నది ఇంకా అవ్వబోతుందని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు అది ఆగిపోవడము, చేతికి అందినట్టు జారిపోవడం, ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఎవ్వరు ఇవ్వకపోవడము, మనం కోరుకుని ఆశించిన డబ్బు మన చేతికి అందకపోవడము, అనుకునే లోపే ఆ పని ఆగిపోవడము, ఇలాంటివన్నీ కూడా మనకు ఉన్నటువంటి బ్లాకర్స్ ద్వారానే ఆగిపోతూ ఉంటాయి. మరి వీటిని రిమూవ్ చేసి మీరు ఏం చేయాలంటే కనుక ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే రిలీజ్ ఆయిల్ అనేది అంటారన్నమాట. అంటే మీలో ఉన్న బ్లాకర్స్ మొత్తం రిలీజ్ చేసేయాలి. ఇలా ఈ పదాన్ని మీరు 48 సార్లు చెప్పుకోండి. రిలీజ్ ఆయిల్, రిలీజ్ ఆయిల్, రిలీజ్ ఆయిల్ అని ఇలా మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మీరు చేయాల్సిన పనంతా ఇదొక్కటేనండి. 48 సార్లు రిలీజ్ ఆయిల్, రిలీజ్ ఆయిల్ అని మీరు ప్రతిసారి కూర్చున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ సంకల్పం చెప్పుకొని మీరు కానీ చేసినట్లయితే, అదే మీ మనసులో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక సంకల్ప బలం చెప్పుకోండి. మాకు ఈ కోరిక ఉంది, మాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి, నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి, నేను ఒక డీల్ మొదలుపెట్టాను, వారి నుంచి నాకు పాజిటివ్ రిజల్ట్ రావాలి. ఇలా మీ కోరిక సంకల్పం గట్టిగా మనసులో చెప్పుకోండి. అలాగే గట్టిగా ఒక కోరిక మీద ఫిక్స్ అవ్వండి. అలాంటప్పుడు మీరు కూర్చొని రిలీజ్ ఆయిల్, రిలీజ్ ఆయిల్, రిలీజ్ ఆయిల్ అని 48 టైమ్స్ మీ చాట్ చేసుకొని అంటే చెప్పుకోండి. మననం చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి అంతా కూడా సమస్య అంతా కూడా నిమిషాల్లో వితిన్ సెకండ్స్‌లో అనేది తీరిపోతుందని నమ్మకంతో చేసి చూడండి. మీరు నమ్మకంతో ఏ పని చేసినా కూడా ఆ నమ్మకంతో ఎంత ఇన్‌స్టంట్‌గా మీకు ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది.
ఇలా ప్రతి ఒక్కళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఏదైనా సరే నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి. నమ్మకంతో ఏదైనా సరే చేయగలము. మన రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోండి. మీరు ఎలా పడితే అలా చేసి మాకు రిజల్ట్ రాలేదని కామెంట్స్ మాత్రం పెట్టకండి. మీకు 100% చక్కగా మేము చెప్పినట్టు చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.